ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన మీద కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు, ఈ మూడు పార్టీల యొక్క సమన్వయాన్ని దెబ్బతీయడానికి వైకాపా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. అందరికీ తెలుసు. సైకలాజికల్ గా ఆయా పార్టీలో ఉన్నటువంటి కులాల మధ్య భేదాలు సృష్టించి లబ్ధి పొందాలి అని చెప్పి వైకాపా పార్టీ తహతాలాడుతుంది. ఫస్ట్ నుంచి అదే కులాల కుంపట అనేది వైకాపా పార్టీకి వెనుతో పెట్టిన విద్య. మేము ఎందుకంటామంటే వారు గత 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇప్పుడుతో ఏ ఇష్యూ జరిగినా కానీ ఆ రోజు బయటకు ఎక్కేసేవాళ్ళు. మీరు చాలా సందర్భాల్లో మనం డిబేట్లు పెట్టుకున్నాం. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా ఆ దాడులు ఎక్కడి నుంచి జరిగినాయి అనేది ప్రయత్నం చేయకుండా, ఆ దాడుల మూలాలు కనుక్కోకుండా ఆ రోజు కూడా కులాల మధ్య కుంపట్లో పెట్టడానికి ట్రై చేశారండి. దాంతోపాటు చాలా సందర్భాల్లో మీరు చూడొచ్చు, దళితుల మీద వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద కావచ్చు, అలాగే డాక్టర్ సుధాకర్ మీద కావచ్చు, అదేవిధంగా ఓం ప్రతాప్ అనేటువంటి ఒక యువకుడు, దళిత యువకుడు వీర్ ప్రైస్ అడిగినందుకు తెల్లారేపాటికి శవమై కనిపించారు. ఇటువంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి. మీరు అమరావతిలో ఉన్నటువంటి దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారండి. ఇవన్నీ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినాయి. మేము కూడా ఈ ఏదైతే సున్నితమైనటువంటి అంశాలు ఉన్నాయో అప్పుడు ఆయా కులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసుకెళ్లడంలో మేమందరం కలిసికట్టుగా సక్సెస్ సాధించాము. ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు దానికి కులానికి ముడియకూడదండి. తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పే. మీరు చూడొచ్చు, వైకాపా పార్టీలో కొంతమంది నేతలను ఈ మధ్య అరెస్ట్ చేసినప్పుడు ఆ బీసీ నాయకులను అరెస్ట్ చేశారు, ఎస్సీ నాయకులను అరెస్ట్ చేశారు, అలాగే మైనార్టీ నాయకులను అరెస్ట్ చేశారని చెబుతున్నారు. తప్పు చేసినప్పుడు వాడికి కులం మతం ఏముండదండి. అరెస్ట్ చేశారని ఎవరు మాట్లాడట్లా, ఫలాని కులం అరెస్ట్ చేశారని మాట్లాడిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రాన్ని పట్టింది. ఎస్, మేము గత 5 సంవత్సరాల్లో మా వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తే అతను తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మేము చెప్పాము. మీకు ఒక కమిషన్ చెబుతాం. అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, 350 మంది పోలీసులను పంపించి గందరగోళం చేశారండి. మేము మా పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసామన్నాం, ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేసామన్నా. మా పార్టీ నాయకుడిని అరెస్ట్ చేశారండి, మా పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సక్రమం కాదు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. నేను ఇది ఉదాహరణ చెబుతున్నాను. ఇటువంటి అంశాలు కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇంకా వేరే అంశాలు ఉన్నాయండి. చాలా మంది విషయాల్లో కూడా ఆ రోజు పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు తెలియజేసాం. ఇదిగోండి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుందని. మీరు అబ్దుల్ సలాం కుటుంబం విషయంలో కూడా ఒక మైనార్టీ కుటుంబాన్ని ఆ విధంగా చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయో చెరిపేయటానికో, ఆ మూలాలు కనుక్కోవటానికో పనిచేయాల. ఇవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. అదే విధంగా ఏ కులాలకి సంక్షేమ పథకాల్లో అన్యాయం జరుగుతుందో కూడా కులాల వారీగా ఎందుకు చెప్పాం? ఆంధ్రప్రదేశ్ లో కులాల వారీగా పథకాలు ఉంటాయి, కులాల వారీగా రాజకీయ ప్రాధాన్యత ఉంది, కులాల వారీగా కొన్ని అంశాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులను బేస్ చేసుకొని ఆయా కులాలకి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్ అంత మటుకే. కానీ ఎవడైనా కానీ తప్పు చేసినప్పుడు దాన్ని కులానికి ఆపాదించడం చాలా తప్పు. చాలా సందర్భాలు అన్నాం. కాబట్టి ఇటువంటి అంశాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు కావచ్చు, చాలా సెన్సిటివ్ గా పనిచేయాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏమండి ఉన్మాది ఎప్పుడు కూడా ఒక కులం ఉండదు, వాడు తప్పు చేస్తూనే ఉంటాడు, ఆ తప్పును కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత లా అండ్ ఆర్డర్ చూసేటువంటి పోలీస్ అధికారుల మీద ఉండిద్ది. మీకు ఈ రోజు కూడా లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసేటప్పుడు కూడా చంద్రబాబు అదే అన్నారు, మీరు కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ వాటిని సరి చేసుకుని ముందరకెళ్ళాలి. ఖచ్చితంగా ఎక్కడైతే మనకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయో వాటిని తుడిచేయాలనే విధానం ఆయన తీసుకొచ్చారు. నేను కొన్ని సందర్భాల్లో కూడా చెబుతా. కొంతమంది ఏదన్నా ఇష్యూ అయినప్పుడు మీరు చూడొచ్చు, వైకాపా పార్టీ వెబ్సైట్ లో ఫలానా కులం మీద దాడి జరిగిందని చిత్రీకరించుకుంటున్నారు. వాళ్ళు అధికారంలో పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మరి గుర్తురాదు ఇవన్నీ కూడా. నేను ఒకటే అంటానండి, కులాలు ఎంతండి, తప్పు చేసినోడు ఇతను తప్పు చేశాడు, వాడికి శిక్ష ఇవ్వాల్సిందే. భారతదేశంలో కులాల పరంగా రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. కానీ తప్పు చేసినోడికి రిజర్వేషన్ లేదు కదా. ఇక్కడ ఏదైనా తప్పు చేసినప్పుడు ఇదిగోనండి కుల నాయకుడు తప్పు చేశాడు, వాడికి కొంచెం రిజర్వేషన్ ఇవ్వండి, ఎంత ఉంది కదా, తప్పులో రిజర్వేషన్ అడుగుతారా? అది లేదు, రాజ్యాంగంలో అది పెట్టాల. తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పే వాడికి శిక్ష పడాల్సిందే.
నీవు కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, మేమందరం వర్క్ చేసేటప్పుడు మా పార్టీలో కూడా కొన్ని ఏదైనా తప్పులు చేసిన సందర్భాల్లో దాన్ని చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకుంటారు. అవును. మీకు అందాక ఎందుకండి, ఇందాక రాజకీయ నాయకులు కొన్ని ఇష్యూలు చేసేటప్పుడు కూడా మీరు కలెక్టర్లను ఇబ్బంది పెట్టొద్దు, కింది స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీకు కావాల్సింది ఆర్టీఎస్ ద్వారా స్వీకరించుకోండి, మీ పని మీరు చేయండి, ఇక్కడ ఎవరు పని చేయకపోయినా కానీ ఆ పని చేయటం లేదు మీరు చేయాల్సింది అని చెప్పి ఎందుకు చెబుతున్నారు? ఇది ప్రజల మధ్య వాళ్ళకు ఉండేటువంటి ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, అదే విధంగా ప్రజలకు సమన్వయం చేసుకుంటా ప్రభుత్వాలు ముందరకు వెళ్ళాలనేది మా ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఇందాక మీరు ఇంట్రోలో చెప్పుకుంటూ వచ్చారు, వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు ఏదైతే మీకు అపోజిషన్ పార్టీలో ఉన్నోళ్ళు కులాల మధ్య కుంపట్లో పెట్టేసేసి ఒక వర్గాన్ని దూరం చేయాలని చూస్తున్నారు. మనం ఎలక్షన్ మొదలు కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో అన్నానండి నేను కూడా, ఒక కులానికి నాయకుడిని చేస్తున్నారు, అది కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు అందరికీ నాయకుడని నేను చాలా సందర్భాల్లో చెప్పా. అవును. మీరు వైకాపా పార్టీ వాళ్ళు ఒక కులం అని చెప్పి వాళ్ళ కుల నాయకులు కొంతమంది వచ్చేసేసి ఏది వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గం వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన మీద డిబేట్లు కూడా పెట్టారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చి ఇది నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రజలకు నేను అన్ని చెబుతానని చెప్పి ఆయన కూడా ఓపెన్ గా చాలా సందర్భాల్లో మీటింగ్ లో మాట్లాడారండి. కాబట్టి నేనేమంటానంటే భారతదేశంలో కొన్ని పార్టీలు పర్టికులర్ గా మీరు చూడండి, ఇప్పుడు వైకాపా పార్టీలో కొంతమంది నేతలు మాట్లాడే తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే అరే ఏదో ఇష్యూ జరిగిపోయిందని చెప్పి ఒక భూతద్దం లేసి దాన్ని చూసి ప్రజల మధ్యకి తీసుకెళ్లాలి.